నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 12వ శ్లోకము. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సో భగవానుడు కర్మయోగి ఏ యాటిట్యూడ్ తో కర్మ చేస్తారో చెప్తున్నారు. ఇది ఎందుకు అంటే అర్జునుడికి కర్మ సన్యాసం అంటే ఎగ్జాక్ట్ గా ఏంటో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అంటే కర్మయోగం ద్వారానే కర్మ సన్యాసాన్ని చేయగలగాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? యుక్త కర్మఫలం త్యక్త్వా. సో యుక్తితో పనిచేసేవా కర్మయోగి కర్మఫలం త్యక్త్వా, కర్మ నుంచి వచ్చే ఫలాన్ని త్యజిస్తాడు. అట్లా త్యజించడం వల్ల అతను ఏం పొందుతాడు అంటే శాంతి మాప్నోతి నైష్ఠికీం, భగవత్ ప్రాప్తి అనే దాన్ని అతను అనే రూపమైన శాంతిని, భగవత్ ప్రాప్తి రూపమైన ఒక శాంతిని పొందుతాడు అతను. ఎందుకు? మనసు ఫ్రీ అయిపోతుంది, ఎటువంటి కోరికలు లేవు, ఆశలు లేవు, వచ్చిన దాన్ని స్వీకరిస్తాడు. సో ఎవరిపైన ఎటువంటి ద్వంద్వాలు లేవు, ఎటువంటి ద్వేషము లేదు. సో మనసు ఫ్రీగా ఉంటుంది. సో అతను ఆ శాంతిని పొందుతాడు. కానీ అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సో అయుక్తుడు అంటున్నారు. ఎవరైతే కర్మ ఫలాలని ఆశించి కర్మలు చేస్తారో అటువంటి వాడిని అయుక్తుడు అంటున్నారు. అటువంటి అయుక్తుడు ఇట్లా కర్మ ఫలాలని ఆశించి కర్మలు చేస్తాడు కాబట్టి అతని యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉంది. సో అతను ఏ విధంగా భావన ఉందో అతనికి ఆ కర్మ అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ రకంగా అతను బంధింపబడతాడు. సో అందుకని అటువంటి అయుక్తుడికి కర్మలు బంధిస్తాయి అర్జున. అందుకని నువ్వు యుక్తితో పని చెయ్యి, కర్మయోగాన్ని ఆచరించు, కర్మ ఫలాన్ని వదిలిపెట్టు, కర్మని జస్ట్ కర్మని చెయ్యి అని చెప్పి అర్జునుడికి భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.